ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్మేకర్స్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మజ్జిగ చారు కమ్మగా ఉంటుందండి, కడుపు చలో చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ పెరుగు. పుల్లటి పెరుగు అయితే ఈ మజ్జిగ చారుకి చాలా బాగుంటుందండి. ఈ పెరుగుని గడ్డలు లేకుండా చిలికి మనకి ఎంత చిక్కగా కావాలి అన్నది చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, పెరుగుని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యి చిటపట్లాడాక 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క క్రష్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి కోర్స్గా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి, కానీ పిల్లలకు కూడా పెట్టేటప్పుడు ఇలా పేస్ట్ చేయకుండా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే మంచిది. పిల్లలు ఎక్కువ కారం తిన్నారు కదా, అందుకని. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, 2-3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీగా పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతేనండి, మన కమ్మనైన పెరుగు చారు రెడీ. దీన్ని రైస్తో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు ఆవకాయతో తింటే ఇంకా టేస్ట్ అద్దిరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని కనుక క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.